మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. 1996 నుంచి ఇప్పటిదాకా 2024 అంటే దాదాపు 28 సంవత్సరాలు, ఒక 3 డికేడ్స్ అనుకుందాం దాదాపు. సో 3 దశాబ్దాల్లో నిఫ్టీ చాలా మార్పులతో ఒక మంచి అవుట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ లాగా మార్కెట్లో డ్రైవ్ చేసింది ఇన్వెస్ట్మెంట్స్ని. ఐపీఓస్ అయితే అసలు క్యూ కడుతున్నారు. అసలు ఇండియన్ మార్కెట్లో ఒక కాలంలో 10,000 కోట్లు ఒక రోజులో వాల్యూమ్ అయితే గొప్ప విషయం. ఇప్పుడు అలాంటిది లక్షల కోట్లలో వాల్యూమ్ జరుగుతుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ మేనేజ్మెంట్ అనమాట, ఇండెక్స్ మేనేజ్మెంట్ చూసుకుంటే. సో నిఫ్టీ 50లో ఎలాంటి కైండ్ ఆఫ్ జర్నీ అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ మనం చూసామో ఆ డీటెయిల్స్ కాస్త మా ప్రేక్షకులకు చెప్పండి. డెఫినెట్గా అంటే 96 నుంచి ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ 28 yearsలో ఓన్లీ 11 స్టాక్స్ మాత్రం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయండి. రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మొత్తం మారిపోతున్నాయి. గ్రేట్ మేనేజ్మెంట్ నిజంగా. డెఫినెట్గా అందుకని స్టాక్స్ లో రిటైలర్స్ ఎందుకు ఓన్ చేసుకోకూడదని రీజన్ ఇదే. నాది స్టాక్స్ ను ఉన్న కాడ నుంచి వాటి ఫండమెంటల్ ట్రాక్ చేస్తా కూర్చోవాలి. అది మీ దగ్గర ఉన్నది అంటే వాటి గ్రోత్, వాళ్ళ ప్రతి మీటింగ్ కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అవ్వాలి, మేనేజ్మెంట్ ఒపీనియన్ తెలుసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇండెక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు అవసరం లేదు. ఇది ఎవ్రీ 6 months ఒకసారి వాళ్ళే రీబ్యాలెన్సింగ్ అప్పుడు వీక్ ఉన్నటిని స్ట్రాంగ్ స్టాక్స్ తో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు అదే ఇండెక్స్ కొనుక్కొని నేను స్టాక్స్ కొన్నాను అనుకోండి, నీ సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో చూడండి. అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ లో 11 మాత్రం ఇప్పుడు మిగిలినండి, మిగతా మొత్తం డ్రాప్ అయిపోయినాయి. కొన్ని అయితే జీరో అయిపోయినాయి అండి. నాగార్జున గ్రూప్ లో జీరో అయిపోయినాయి, ఎంఆర్పిఎల్ చిన్నదైపోయింది, కొన్ని డీమర్జర్ అయిపోయినాయి, పాండ్స్, బ్రూక్ బాండ్ ఇవన్నీ అయితే డీమర్జర్ అయిపోయినాయి, మెజ్జింగ్ అయిపోయినాయి. ఐఎఫ్సి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది అరవింద్ అయితే మొత్తం ఇది డామేజ్ అయిపోయింది. అంటే కస్ట్రాల్ అయితే ఉందనే కానీ సైజ్ ఇంత ముందులాగా లేదు. అండ్ కాల్గేట్ పర్లేదు కొంచెం బయటకు వచ్చినా సరే. అండ్ కొన్ని అయితే లైక్ రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లిటరల్లీ 90% మార్కెట్ క్యాపిటల్ లాస్ అయినాయి. అందుకని బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బై అండ్ వాచ్ అనమాట. ఇప్పుడు బై అండ్ ఫర్గెట్ కాదు, బై అండ్ మానిటర్ అనమాట, అలర్ట్ అంతే. హై అలర్ట్. ఎస్, అంటే బై అండ్ మానిటర్ చేస్తే తప్ప ఇండివిజువల్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయకూడదు. బస్ట్ ఈజియెస్ట్ వేలో వీటిలో మనీ మేక్ ఎలా చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం, ఇండెక్స్ లో డైరెక్ట్ గా. వీళ్ళు ఏంటంటే చర్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడు స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. అందుకనే మీరు ఇదే కనుక స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ లో పెట్టుంటే కనుక మీకు చాలా వరకు జీరో అయిపోయేది. అదే ఇండెక్స్ లో కనుక టోటల్ ఇండెక్స్ లో కనుక పెట్టుంటే మనకి యావరేజ్ రిటర్న్స్ నిఫ్టీ అలోన్ ఇయర్లీ యావరేజ్ మీద 13% వస్తుంది. ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 2% ఎక్స్ట్రా అవుతుంది. అంటే నీకు 15% చాలు అనుకుంటే గనక ఇండెక్స్ ని బై చేసుకోవచ్చు. ఈ చర్నింగ్ అంతా టోటల్లీ ఫ్రీ, బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చేసి పడేస్తుంటారు. ఆ తలనొప్పి అంతా మనది కాదు, వాళ్ళే భరిస్తారు. మనం చాలా సార్లు అనుకుంటాం వాళ్ళు గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్ లైక్ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఒకప్పుడు వివేచన సంపాదించిన మాట నిజం. లాస్ట్ 15 years లో ఇంతవరకు ఒక్కసారి కూడా S&P 500 బీట్ చేయలేదు. వాళ్ళ రిటర్న్స్ బీట్ చేయాల. 13.5 అండి వారెన్ బఫెట్ రిటర్న్స్ లాస్ట్ 15 years నుంచి యావరేజ్ మీద 13.5. డెఫినెట్లీ అండర్ పర్ఫార్మింగ్. డెఫినెట్ గా. దాని మీనింగ్ ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ బీట్ చేయడం చాలా కష్టం ఎవరికైనా సరే, ఎంత పెద్ద ఇన్వెస్టర్ కైనా సరే. చిన్న సైజులు ఉన్నప్పుడు బీట్ చేయడం ఈజీ. ఓకే, అందుకని ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఇండివిజువల్ స్టాక్స్ ట్రాక్ చేస్తూనే ఉండాలి. అది కనుక సైజు పెరుగుతున్నా లేదా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నా దాన్ని వెంటనే మార్చాలా. మంచి కంపెనీ అని చెప్పేసి అంతే ఉంచుకున్నారనుకోండి, కన్విక్షన్ లెవెల్స్ హై ఉండాలి. అంత ఈజీ కాదనమాట. అదే ఇండెక్స్ అయితే చాలా ఈజీ అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే అచ్చు ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం బెటర్ అనమాట మోడర్న్ పద్ధతిలో. అప్పటి నుంచి ఇప్పటికు 11 స్టాక్స్ ఉన్నాయండి. ఎల్ఎన్టీ, హిందుస్థాన్ లివర్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ అండ్ టాటా మోటార్స్, టాటా స్టీల్ అండ్ ఐటీసీ అండ్ ఇలాంటి బజాజ్ కొన్ని మాత్రం నిలబడ్డాయి. 11 స్టాక్స్ మాత్రం నిలబడ్డాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ మిగతా మొత్తం అవుట్ ఆఫ్ ది ఇండెక్స్ అనమాట. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే
అండ్ లైవ్ లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కరెక్ట్. కంప్లీట్ గా చూసుకుంటే ఇక్కడ నుంచి మన తలనొప్పి ఆల్రెడీ నిజ జీవితంలో 1,00,000 టెన్షన్స్ ఉంటాయి ఆల్రెడీ. అవును, అసలు ఇన్వెస్ట్మెంట్ లో కూడా కోరుకొని ఇంకో కొత్త టెన్షన్ ఎందుకు తెచ్చుకోవాలి? అవును, సో బెటర్ యూ టేక్ అ వైజ్ డెసిషన్. అవును. అంటే ఎలా ఉంటుందంటే చూడండి, డైలీ ఒకవేళ మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నాం అనుకోండి, లేదంటే ఒక జాబ్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఫోకస్ పెట్టలేము. అలాంటప్పుడు ఏంటంటే ఐదర్ మీరు ఒక ఎక్స్పర్ట్ చేతుల్లో మీరు డబ్బులు పెట్టేయండి, ఆ ఎక్స్పర్ట్ చూసుకుంటారు, అది మ్యూచువల్ ఫండా, అది పోర్ట్ఫోలియో మేనేజరా, కానీ మీరు మాత్రం స్వయంగా ఎప్పుడు ట్రేడింగ్ చేయొద్దు. హోల్ అండ్ సోల్ గా ఎక్స్పర్ట్స్ చూసుకోవడం, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలా అంటారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ల్యాండ్ ఎలాంటిదంటే సార్, ల్యాండ్ పైన అందరూ ఏమంటారంటే ల్యాండ్ కొనే బదులు అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి. ల్యాండ్ ఎందుకంటే కొనేవాడికి తెలియకుండా అమ్మేవాడు 100 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. సో కాబట్టి ఇలాంటి చీటింగ్స్ అండ్ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మనం గమనించలేం. సో ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో కూడా మొన్నటి ఒక సంగతి చెప్తాను సార్ మీకు. గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక BSE లో ఒక కంపెనీ ఉందట. 10,000 పెట్టిన వాళ్ళకి 2,70,000 దాకా పోయిందని చెప్పారు. ఆ కంపెనీ స్ప్లిట్ బోనస్ 2 ఇస్తుందని చెప్పి జనాలు నమ్మేసి పరుగో కొనడం మొదలు పెట్టేశారు. తర్వాత సెబీ ఏం చేసింది, స్కాన్ మొత్తం చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే ఇట్స్ అ బిగ్ స్కామ్. సో దీన్ని బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి సెబీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చే వరకు జనాలకు అసలు తెలియదు నేను ఎందుకు కొన్నాను రా దేవుడా అని చెప్పేసి. సో అందుకే మేము ఇంత ప్రయత్నించేసేసి మన ప్రేక్షకుల శ్రేయోభిలాషులుగా మనం ఇక్కడ వర్క్ చేస్తుంటే కాస్తంత మేము పడుతున్న కష్టాన్ని మీరు గుర్తించి గ్రహించి ఈ మాటకి రెస్పెక్ట్ ఇచ్చేసి మీరు కాస్త జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకుంటే చాలా సేఫ్ ఉంటారు కదండి. ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో ఎవ్రీబడి, మన విజయవాడలో 2025 నూతన సంవత్సరంలో గ్రేట్గా ఇయర్ గుర్తుండిపోవాలి. విత్ లాట్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటేనే ఒక రైట్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన సుందరరామరెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ETFs అండ్ వేరియస్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఒక ఆఫ్లైన్ వండర్ఫుల్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో జస్ట్ విజయవాడ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఓపెన్ ఇన్విటేషన్. మిస్ అవ్వకుండా ఈ జనవరి నెలలో అటెండ్ అవ్వండి. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా.